అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ ఒక భర్త ఇద్దరు భార్యలు పార్ట్ 2. వేణు తనకి కాబోయే భార్య చాలా మోడర్న్గా ఉండాలి అనుకున్నాడు. కానీ వేణు అమ్మ రాధమ్మ డిగ్రీ మధ్యలో ఆపేసిన దివ్యనిచ్చి పెళ్లి చేసింది. పెళ్ళైన కొన్ని నెలలకి వేణుకి వీణ అనే అమ్మాయితో పరిచయం పెరిగి పెళ్లి వరకు వెళ్ళింది. ఆ విషయం దివ్యకి తెలిసిపోయింది. ఏవండి, నేను కొన్ని రోజులు అత్తమ్మ దగ్గరికి వెళ్తున్నాను. నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదండి. అవునా దివ్య, ఎప్పుడు వెళ్తున్నావు? అన్నీ సర్దుకున్నావా? త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. నేను ఈ లగేజ్ అంతా సర్దుతాను. కానీ వెళ్ళి త్వరగా, బస్కి టైం అవుతుంది. ఎందుకండి నేను ఊరు వెళ్తున్నానంటే అంత సంతోషపడుతున్నారు? నేనెందుకు సంతోషపడుతున్నాను? అలాంటిదేమీ లేదే. ఏదో నీకు కొంచెం సహాయం చేద్దామని సర్దుతానని చెప్పాను అంతే. అంతేగాని నువ్వు ఊరెళ్తానంటే సంతోషం ఎందుకుంటుంది చెప్పు. నువ్వు వెళ్ళనంటేనే నాకు చాలా సంతోషం. అంత సంతోషం మీకు ఇవ్వనులేండి, నేను వెళ్తున్నాను అని చెప్పింది దివ్య. వేణు దివ్యని దగ్గరుండి మరీ బస్ ఎక్కించాడు. ఆ తర్వాత వేణు వీణ దగ్గరికి వెళ్ళాడు. వేణు, నీకు ముందు వెనక ఎవరూ లేరని చెప్పావు కదా, మరి నువ్వొక్కడవే ఎలా ఉంటావు? నా కోసం కూడా దేవుడు ఒక దేవతని పంపిస్తాడు అనే నమ్మకంతో ఇన్నాళ్ళు ఎదురు చూశాను. ఇప్పటికి కరుణించాడు ఆ దేవుడు నిన్ను పంపించి. పొగిడింది చాలు వేణు, నాకు సిగ్గేస్తుంది. వీణా, మనం పెళ్లి చేసుకుందామా? ఇప్పుడా? ఇప్పుడంటే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్న తర్వాతే. ఆ సంగతి నేను చూసుకుంటాను కదా, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. దివ్య రాధమ్మ ఇంటికి వెళ్ళగానే, రా దివ్య, ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేసావేంటి? ఒక్కదాని వచ్చావా? ఆడు రాలేదా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది రాధమ్మ. దివ్య మాత్రం వాటికి తిరిగి సమాధానం చెప్పకుండా తన గదిలోకి వెళ్లి తలుపులేసుకుని బాధపడుతూ ఉంటుంది. దివ్య, అమ్మ దివ్య, ఏం జరిగిందమ్మా? ఆడేమైనా అన్నాడా? మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా? చెప్పమ్మా దివ్య అంటూ రాధమ్మ బ్రతిమిలాడింది. అప్పుడు దివ్య తలుపు తెరిచి రాధమ్మ దగ్గరికొచ్చి కౌగిలించుకొని బాధపడుతూ, అత్తయ్య, నేనేం తప్పు చేశానత్తయ్య? నేను బాగోనా? అంటూ వేణు వీణల మధ్య ఉన్న సంబంధం గురించి పూర్తిగా చెప్పింది. ఎంత పని చేశాడమ్మా ఆడు! బంగారులాంటి నేను ఇంట్లో పెట్టుకుని ఎంత పాడు పనికి తెగించాడు. పదమ్మా, ఇప్పుడే ఆడి పని చూద్దాం అని రాధమ్మ దివ్యని తీసుకుని వేణు దగ్గరికి వెళ్ళింది. అక్కడ వేణు వీణని పెళ్లి చేసుకుని తన ఇంట్లో అడుగు పెడుతూ ఉండగా వేణు వాళ్ళని చూశాడు. వీణా, నువ్విక్కడే ఉండు, నేను మళ్ళొస్తాను అని చెప్పి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళాడు. రాధమ్మ వేణు చెంప చెల్లుమనిపించింది. ఏంట్రా నువ్వు చేసింది? కనిపించడం లేదా? పెళ్లి చేసుకున్నాను. నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అంటే ఇది నీకు నచ్చకుండానే పెళ్లి చేసుకున్నావా? అవును, నాకిష్టం లేకుండానే నువ్వు చెప్పావని చేసుకున్నాను. అయినా ఈ పల్లెటూరు దాన్ని, చదువు సంజలేని దాన్ని నేనెలా పెళ్లి చేసుకుంటాననుకున్నావు? తనని చూసారా? తన పేరు వీణ. బాగా చదువుకుంది, పెద్ద ఉద్యోగం చేస్తుంది, ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడుతుంది. మరి దీనికి ఏబీసీడీలు కూడా పూర్తిగా రావు. తనకి దివ్య గురించి తెలుసా? దివ్య గురించే కాదు, నీ గురించి కూడా తెలీదు. తనకి నేను అనాథ అని చెప్పాను. సరిగ్గానే చెప్పావురా, నువ్వు అనాథవే. ఎందుకంటే ఈ రోజు నుండి నా కొడుకునేవాడు చచ్చిపోయాడు. నువ్వెంత చేసినా కూడా పాపం ఇది నిన్నొక్క మాట కూడా అంటలేదు. చూస్తా ఉండ్రా, నీ కళ్ళ ముందే దీని ఎదుగుదల చూసి ఇలాంటి దాన్న నేను వదులుకున్నదని కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా నిన్ను చేస్తా నేను. ఏంటమ్మా ఊరికి ఎలా సినిమా డైలాగులు చెప్తావు? మీరింకా కొద్దిసేపు ఉంటే తనకు అనుమానం వస్తుంది, వెళ్ళిపోండి. ఆ దివ్య, అమ్మని తీసుకొచ్చి చాలా మంచి పని చేశావు. లేదంటే ఈ విషయం చెప్పడానికి ఎంత కష్టపడేవాణ్ణో. వేణు, ఎవరు వాళ్ళు? ఎవరో ఊరు నుంచి అడ్రస్ తప్పొచ్చారు. ఇది కాదు అని చెప్తున్నా. వస్తున్నా. అడ్రస్ మేం తప్పలేదురా, నువ్వు తప్పావు. నిన్ను సరైన అడ్రస్లో పెడతాను. నువ్వు రామ్మ దివ్య అంటూ దివ్యని తీసుకుని వెళ్ళిపోతుంది రాధమ్మ. ఇంట్లో దివ్య ఏమీ తినకుండా ఏడుస్తూ ఉంటుంది. అలా 2 రోజులు గడిచిపోతాయి. ఎందుకే నువ్వు ఏడుస్తున్నావు? ఏదో నువ్వు తప్పు చేసిన దానిలాగా. తప్పు చేసింది వాడు. వాడికి నువ్వే ఒక గుణపాఠం చెప్పాలి. నేనేం చేయగలను అత్తయ్య? నా వల్ల ఏమవుతుందని? నా వల్ల అవుతుంది. ఈ రోజు నుంచి నువ్వు నా కోడలు కాదమ్మా, కూతురు. ఇక నుండి నాకు ఒక్క కూతురు మాత్రమే ఉంది. అత్తయ్య, మీరు అలా అనకండి. ఆయన ఏ రోజుకైనా అర్థం చేసుకుని మళ్ళీ తిరిగి వస్తాడు. పిచ్చిదానా, వాడిని కనీ పెంచి నేనే వాడిని అర్థం చేసుకోలేకపోయాను. ఇక నువ్వే అంతా ఆడికొక తల్లుందన్న విషయం కూడా ఆడికి గుర్తే లేదు. ఇక నుండి నువ్వు కూడా
ఆడి గురించి ఆలోచించబాక, మనసును పాడు చేసుకోకు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. రాధమ్మకి దివ్యని చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది. ఒకరోజు రాధమ్మ ఇంటికి తన మిత్రురాలు సుజాత వచ్చింది. ఏంటే, ఇంకా మీ కాల్ ఇంటి దగ్గర ఉందే, మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళదా? ఆయన కట్టుకున్నోడిని వదిలేసి ఎట్టా ఉంటుందో అసలు. అదే మనమైతే ఉండగలవా చెప్పు? ఈ కాలం అమ్మాయిలు బాగా తెగించున్నారు. ఆయన ఇన్ని రోజులు పాపం వాడు దీన్ని వదిలేసి ఉన్నాడంటే ఇది వాడిని ఎంత టార్చర్ పెట్టుండాలి అంటూ సుజాత తనకిష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. దాంతో రాధమ్మకి బాగా కోపమొస్తుంది. ఏంటే ఊరుకుంటుంటే నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? అసలు తప్పులు అమ్మాయిలు మాత్రమే చేస్తారన్నట్టుగా మాట్లాడుతున్నావే. ముందు బయటికెళ్ళి అసలు. సుజాత భయం భయంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు దివ్య ఏడుస్తూ, అవునత్తయ్య, తప్పు నాదే. నేనే కనుక బాగా చదువుకొనుంటే ఆయన నన్ను అలా వదిలేసి వెళ్ళేవాడా? చెప్పండి, నేనింకా జీవించుండడం కూడా వృధానే అంటూ బాధపడుతూ ఉంటుంది దివ్య. దివ్య బాధపడ్డం చూసి రాధమ్మకి కూడా చాలా బాధేస్తుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. రాధమ్మ బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. దివ్య, నేనొక నిర్ణయం తీసుకున్నానమ్మా. నేను తీసుకునే నిర్ణయమో ఖచ్చితంగా నీ జీవితంలో ఒక కొత్త వెలుగుని తీసుకుని వస్తుందని నేను అనుకుంటున్నాను. ఏమిటత్తయ్య అది? దివ్య, నేను నీకు ఇంకో పెళ్లి చేయాలనుకుంటున్నాను. అత్తయ్య, ఏమిటి మీరు మాట్లాడేది? భర్తుండగా నిన్ను మరొక పెళ్లి చేసుకోవడమా? నా వల్ల కాదు అత్తయ్య. ఆయనని విడిచి వెళ్ళినా నేను బ్రతుకున్నంత వరకు అతనే నా భర్త. ఇంకా నీలాంటి వాళ్ళు ఉండబట్టే అట్టాంటి వాళ్ళ ఆటలు సాగిపోతున్నాయి. వాడు ఇంకో పెళ్లి చేసుకొని బాగా సంతోషంగా ఉన్నాడు. మరి నువ్వు ఎందుకిలా రోజు బాధపడతా ఉండాలి చెప్పు? అయినా నీకెప్పుడో చెప్పాను, నువ్వు నా కోడలవు కాదమ్మా, కూతురు అని. నీకొక మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తాను. ఇదే నా నిర్ణయం. దివ్య ఎంత చెప్పినా కూడా రాధమ్మ వినలేదు. చివరికి రాధమ్మ చెప్పినట్టు ఇంకో పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంది దివ్య. రాధమ్మ ఒక మంచి అబ్బాయిని చూసి దివ్యకి ఒక శుభముహూర్తాన పెళ్లి కూడా చేసింది. వేణు, మనం పార్టీలకు వెళ్లకుండా ఎన్ని రోజులవుతుందో, ఈరోజు వెళ్దామా? వెళ్దాం వీణా, నాకు కూడా కొంచెం మైండ్ రిలాక్స్ కావాలి అని అనుకుని వేణు, వీణ ఇద్దరూ కలిసి పార్టీకి వెళ్లారు. అక్కడ వీణ ఇంకో అబ్బాయితో డాన్స్ చేస్తూ ఉంటుంది. అది చూసిన వేణుకి చాలా కోపం వచ్చింది. వీణా, ఏం చేస్తున్నావు? నేనేం చేశాను వేణు? డాన్స్ చేస్తున్నాను, అంతే కదా. అదే, ఎవరితో చేస్తున్నావు? ఇతనా? తను నా ఫ్రెండ్లే, నీకు పరిచయం చేయలేదు కదా. అయినా ఇతనితో డాన్స్ చేస్తే ఏమైంది? వీణా, నీకు పెళ్ళయింది. సో వాట్, ఇవన్నీ కామన్. ఇప్పుడు డాన్స్ చేస్తే ఏమైంది? కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించు. నా పార్టీ మూడంతా స్పాయిల్ చేసావు అంటూ వీణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వీణ మోడ్రన్గా చేసే పనులు వేణు భరించలేకపోతూ ఉంటాడు. ఒకరోజు వీణ చాలా పొట్టి డ్రెస్ వేసుకుంటుంది. వీణ, ఏంటి డ్రెస్? అసలు నాకు నచ్చలేదు. నీకు నచ్చాలని నేనేమి డ్రెస్ వేసుకోలేదు, నాకు నచ్చిందని వేసుకున్నాను. ఆయన నేను ఏ డ్రెస్ వేసుకోవాలనేది నువ్వెలా చెప్తావు? ఇలా ప్రతిరోజు వేణు, వీణాకి మధ్య గొడవ జరుగుతూనే ఉంటుంది. ఇంకో పక్క దివ్యని పెళ్లి చేసుకున్న రాము దివ్యని చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. వేణు, ఇక నేను నీతో ఉండలేను. నువ్వంతా పాత పద్ధతుల్లోనే ఉంటున్నావు. నాకు నీ నుంచి విడాకులు కావాలి. వీణా, ఏం మాట్లాడుతున్నావు? విడాకులా? విడాకులెందుకు? అంటూ ఎంత బ్రతిమిలాడినా వీణ వినకుండా వేణు మీద పోలీస్ కేస్ పెట్టి మరీ విడాకులు తీసుకుంటుంది. ఇప్పుడు వేణు ఎటూ వెళ్ళలేక అందరూ ఉన్న అనాథలా అయిపోయాడు. ఇది ఇవాల్టి కథ. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.